హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదండి, పెద్ది. ఈ పెద్ది మూవీ కలెక్షన్స్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియా మీదుగా ట్రెండ్ అవుతుంది. ఎందుకు ట్రెండ్ అవుతుంది అంటే ప్రజెంట్ వస్తున్న కలెక్షన్స్ పెట్టి. కాబట్టి ఈ పెద్ది మూవీ 8 days గాను ఇప్పటి వరకు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రకారంగా వేసిన పోస్టర్ ప్రకారంగా 345 కోట్ల గ్రాస్ అయితే వచ్చినట్టయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయం. కానీ హిందీలో మన పెద్దిగడు ప్రపంచం ఉందా లేదా, లేకపోతే ఏమైంది, హిందీలో కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి, అలాగే మన ఎన్టీఆర్ నటించిన దేవరా, ఈ దేవరా మూవీ 8 days గాను హిందీలో ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, ఈ పెద్దికి ఈ దేవరాకి హిందీ వర్షన్లో ఎన్ని కలెక్షన్స్ తేడా వచ్చినది అయితే విత్ ప్రూఫ్స్ తో అయితే ఈ రోజు అయితే డిస్కస్ చేద్దాం. అలాగే ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోతే, పెద్ది మన రామ్ చరణ్ పెద్ది మూవీ గురించి హిందీ కలెక్షన్స్ ఎవరికి కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రామ్ చరణ్ అభిమానులకు కూడా హిందీ కలెక్షన్స్ ఎన్ని వచ్చాయని అయితే తెలియట్లేదు. రామ్ చరణ్ అభిమానులు దృష్టిలో పెట్టుకుని అయితే ఈ వీడియో అయితే నేను చేస్తాను. ఎందుకంటే ప్రతి అభిమానికి కూడా తన హీరో గురించి అన్ని తెలుసుకోవాలనే ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంటది. కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ హిందీ కలెక్షన్స్ అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతే, మన రామ్ చరణ్ పెద్ది, ఈ రామ్ చరణ్ పెద్ది మూవీ అనేది హిందీలో ప్రివ్యూస్ అయితే పడలేదండి. ఈ రామ్ చరణ్ పెద్దికి లేదు, అలాగే ఎన్టీఆర్ దేవరాకి లేదు, ఎవరికి కూడా హిందీలో అయితే ప్రివ్యూస్ అనేది అయితే పడలేదు. ప్రజెంట్ డే 1 కాడి నుంచి కౌంట్ చేద్దాం, డే 8 వరకు. ఫస్ట్ డే 1 చూసుకుంటే పెద్దికి 2.75 crores, ఇవి నెట్ కలెక్షన్స్ అండి, గ్రాస్ కాదు, నెట్. 2.75 crores అయితే నెట్ అయితే వచ్చింది. అలాగే దేవరాకు వచ్చేసి 7.95 crores. ఈ రెండిట్లకి డిఫరెంట్ వచ్చేసి 5 కోట్ల 5.2, అంటే ఇంచుమించుగా 5 కోట్లు అయితే వ్యత్యాసం అయితే మన దేవర అయితే పై చేలో అయితే డే 1కి అయితే ఉంది. ఇంకా డే 2 చూసుకుంటే దేవరాకి 9.5, అలాగే పెద్దికి 2 కోట్లు, అంటే ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే 7.5. అలాగే మన డే 3 చూసుకుంటే మన పెద్దికి 3.45, అలాగే దేవరాకి 12 కోట్లు. ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే 8.6 crores. దేవరా అయితే పైచేలో ఉంది. ఇలా ప్రతిరోజు కూడా దేవరా డామినేషన్ అయితే మన హిందీ కలెక్షన్స్ అయితే క్లియర్ గా ఉందండి. అలాగే ఇంకా డే వైజ్ గా చెప్పేస్తాను. డే 4 3.5, అలాగే మన దేవరాకు వచ్చేసి 4.4. ఇలా డే వైజ్ గా చూసుకుంటే మీకు స్క్రీన్ షాట్ పెడతాను, ఒకసారి చూడండి. మనకి ఇది ఎలా లెక్క ప్రకారంగా చెప్తున్నా అంటే టైమ్స్ ఆఫ్ నౌ ఇండియా ఈ న్యూస్ ప్రకారంగా చెప్తున్నాండి. ఒకసారి స్క్రీన్ షాట్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా డే వైజ్ గా చూసుకుంటే 8 days కంప్లీట్ అయ్యేసరికి మన పెద్ద మూవీ వచ్చేసి మొత్తం టోటల్ కలెక్షన్స్ 16.43, అంటే 16.43 crores అయితే రావడం అయితే జరిగింది. ఇవి షేర్ కలెక్షన్స్. అలాగే మన దేవర 8 days గా తీసుకుంటే 45.27 crores, అంటే 45 కోట్లు సుమారుగా అయితే రావడం జరిగింది. ఇంత వేరియేషన్ అనేది హిందీలో అయితే మన పెద్దికి దేవరాకి అయితే ఉంది ఫ్రెండ్స్. మరి హిందీలోని మన పెద్ది మూవీకి ఎన్ని కలెక్షన్స్ రావాలన్నా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే హిందీలోని బిజినెస్ ప్రకారంగా అయితే 25 crores అయితే మన పెద్ది మూవీని అయితే సేల్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి వరకు వచ్చేసి షేరు 16.43 అయితే వచ్చింది. ఇంకా అప్రాక్సిమేట్ గా చూసుకుంటే ఒక 8 కోట్లు అయితే రావాల్సింది అయితే ఉండదు. ఇంకా 8 కోట్ల షేర్ వస్తేనే అక్కడ మనకి ఈ పెద్ది బ్రేక్ ఈవెన్ అయినట్టుగా. 8th డే కానీ చూసుకుంటే 64 లక్షలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. భారీగా అయితే డ్రాప్ అయ్యే హిందీలోను. ఇంకా పుంజుకోవడం అంటే చాలా కష్టం. ఇంకా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదనేది కొంచెం సస్పెన్స్ను, దగ్గరలోకి వెళ్ళి అయితే ఆగడానికి అయితే అవసరమైంది. ఇంకా ఈ పెద్ది మూవీ హిందీలోని దారుణంగా ఫెయిల్ అయిందనే చెప్పాలండి. ఎందుకంటే 25 crores నెట్నైతే బ్రేక్ చేయలేకపోయింది. కాబట్టి హిందీలో ప్రభావం అయితే ఈ పెద్ది అయితే చూపించలేకపోయింది. కానీ పెద్ది టీము హిందీలోని చాలా ప్రమోషన్స్ అయితే ప్లాన్ చేశారు ఖర్చు పెట్టి. ఎందుకంటే భోపాల్లో ఈవెంట్ పెట్టారు, ఇంకా 2-3 ఈవెంట్లు పెట్టారు. కానీ దానికి బడ్జెట్ కూడా ఖర్చు అయి ఉంటుంది. ఆ బడ్జెట్ కూడా వేస్ట్ అయింది. ఎందుకంటే అనుకున్న దాని మీద అయితే అక్కడ సక్సెస్ అనేది అయితే రాలేదు. అలాగే ఈ హిందీ వర్షన్స్ కోసం అయితే మన బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ గారిని అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ మెయిన్ నార్త్ మార్కెట్ కొల్లగొట్టాలనే ఉద్దేశంతో జాన్వీ కపూర్ గారిని అయితే హీరోయిన్ గా తీసుకున్నారు. ఆవిడ్ని హీరోయిన్ గా తీసుకోవడం వల్ల సినిమాలోనే ఎంత ల్యాగ్ వచ్చింది అనేది మనకు అర్థమైంది కదా. ఎందుకంటే ఆవిడ లిప్ సింక్ అలాగే వాయిస్
కొంచెం తేడాగా అనిపించింది. జాహ్నవి కపూర్ గారు కాకుండా మన టాలీవుడ్ నుంచి ఒక మంచి హీరోయిన్ తీసుకొని ఉండుంటే ఇంకా ఆ పాత్ర మంచిగా ఉండేది. ఈ జాహ్నవి కపూర్ పై రూమర్స్ కూడా వచ్చేవైతే ఉండవు. కానీ హిందీ మార్కెట్ గురించి దృష్టిలో పెట్టుకొని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే జాహ్నవి కపూర్ గారిని అయితే తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యారు. అలాగే వచ్చేసి మున్నాబాయ్, మన మిర్జాపూర్ నుంచి మున్నాబాయ్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆయన పాత్ర చూసుకుంటే చాలా చిన్నగా ఉంది. దాని గురించి ప్రత్యేకించి అక్కడ నుంచి తీసుకోవాల్సిన అయితే అవసరం లేదు. కానీ చిత్ర యూనిట్ ఓన్లీ హైప్ పర్పస్ మీదే అతన్ని అయితే తీసుకోవడం జరిగింది. ఆయనకి కూడా ఎక్కువ పేమెంట్ చేశారని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. దీనివల్ల ఏంటంటే మన హిందీలో అయితే పెద్దగా ప్రపంచం అయితే పూర్తిగా విఫలమైంది అనమాట. ఈ యాక్టర్స్ కాస్ట్లీ అయిపోయారు అనమాట. ఇప్పుడు మన జాహ్నవి కపూర్ గారిని తీసుకున్నారంటే ఆవిడకి ఇంచుమించుగా ఒక 12 కోట్లు అంతా ఇచ్చి ఉంటారు. అలాగే కన్నడలోని మన శివరాజ్ కుమార్ గారిని అయితే తీసుకున్నారు. కన్నడలో సుమారుగా ఆయనకి రెమ్యూనరేషన్ వచ్చేసి ఒక 20 కోట్లు ఇచ్చారని అయితే టాక్ వస్తుంది. కన్నడ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 17 కోట్లు, అంటే అక్కడ ఇంకా 3 కోట్ల మైనస్. అంతటి మైనస్ అయితే చిత్ర యూనిట్ అయితే వ్యవహరించింది. దానివల్ల అయితే పెద్ద అయితే పూర్తిగా విఫలమైంది అనమాట. అంత కాస్ట్లీ యాక్టర్స్ కాకుండా మన తెలుగు నుంచి తీసుకున్న సినిమా అనేది సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. ఎందుకంటే మన తెలుగులో మాత్రమే ఈ సినిమా అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మలయాళం, కన్నడ, అలాగే నార్త్ ఇండియా, అలాగే తమిళ్, ఈ మొత్తం లాంగ్వేజెస్ లో అయితే ఈ పెద్ద మూవీ అయితే ఫ్లాప్ అవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నార్త్ ఇండియాలో కూడా, అదే నార్త్ అమెరికాలో కూడా ఫ్లాప్ అయితే అవడం అయితే జరిగింది. ఓన్లీ తెలుగులో మాత్రం సక్సెస్ఫుల్ గా అయితే కలెక్షన్స్ అయితే స్టడీగా అయితే హోల్డ్ చేసింది. ఇలాంటి మంచి విషయాల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్.